Hey guys, welcome back to my channel. This is MB and you're watching MB Training channel. సో మీరు ఆల్రెడీ thumbnail లో చూసారు కదా, వేదిక్ మల్టీప్లేయర్ అనేది 2-bit వేదిక్ మల్టీప్లేయర్ బై యూజింగ్ ద వెరిలాగ్ కోడింగ్ అనేది యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాం. నౌడేస్ ఏంటంటే మనకి డిజిటల్ సిస్టమ్స్ కానీ, ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టంలో కానీ మల్టిప్లికేషన్ నెక్స్ట్ అలాగే టైం కన్జ్యూమింగ్ ఆపరేషన్స్ అనేటివి మనకి చాలా ఫాస్ట్గా ఉండాలి. మోడర్న్ డేస్ కంప్యూటర్స్ కానీ, నౌడేస్ కంప్యూటర్స్ కానీ ఎలా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యిందనేసి మనం చూస్తూనే ఉన్నాం. బిహైండ్ దట్ వర్కింగ్ అవ్వాలంటే మనకి ఇన్సైడ్ ద చిప్స్ ఏవైతే ఉంటాయి ప్రాసెసర్స్, అవి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాటిని డిజైన్ చేసేటటువంటి ఉంటారు కదా, లైక్ వెరిలాగ్ నెక్స్ట్ అలాగే సిస్టమ్ వెరిలాగ్. సో వీటిని చేసి మనం ఆ యొక్క కోడింగ్ అనేటివి డెవలప్ చేస్తాం, ఆ చిప్స్ అనేటివి డెవలప్ చేస్తారు. ఓకే, సో మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పి ఉన్నాం. అంటే ఏదైనా ఒక చిప్ని డిజైన్ చేయాలంటే బిహైండ్ దట్ దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేటివి ఏమేమి జరుగుతుంది అనేసి క్లియర్గా చెప్పాను. లైక్ ఆర్టీఎల్ కోడింగ్ కానీ, డిజైన్ వెరిఫికేషన్ కానీ, ఫిజికల్ డిజైన్ వెరిఫికేషన్ కానీ, నెక్స్ట్ అలాగే ఎఫ్ఈజిఏ కానీ, నెక్స్ట్ అలాగే ఎస్కీ డిజైనర్ కానీ, ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ లో మనకి ఇంజనీర్స్ అనేటివి బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసి ఆ యొక్క చిప్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో కన్వెన్షనల్ మల్టీప్లేయర్స్ ఏవైతే ఉన్నాయో, అరే మల్టీప్లేయర్స్, నెక్స్ట్ అలాగే బూత్ మల్టీప్లేయర్స్, ఇవి మనకి ఎక్కువ డిలే అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. నెక్స్ట్ అలాగే పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఓవరాల్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా మనకి ల్యాగ్ గా ఉంటుంది. సో వాటిని ఓవర్కమ్ చేయడానికే మనం 32-bit వేదిక్ మల్టీప్లేయర్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకే, నాట్ ఓన్లీ 32-bit అండ్ వీ హ్యావ్ సమ్ మోర్ అడిషన్ మల్టీప్లేయర్స్ అనేది ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ లెవెల్. ఓకే, సో అండ్ ఈ యొక్క 32-bit వేదిక్ మల్టీప్లేయర్ లో మనకి ఒక ఆల్గారిథం ఉంది, లైక్ ఏంటంటే ఊర్ధ్వ త్రేక్ భగ్యం. సో ఈ యొక్క ఆల్గారిథం అనేది యూజ్ చేసుకొని మనకి ఆ యొక్క మల్టిప్లికేషన్ అనేది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ప్యారలల్ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో వీ యూజ్డ్ ప్యారలల్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఆల్సో క్యారీ లుక్ యాడర్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఈ సిఎల్ఏ యాడర్ అనేది యూజ్ చేయడం వలన మనకి మనం ప్రాపగేషన్ అనేది తగ్గించుకోవచ్చు, రైట్? అండ్ సో దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, కన్వెన్షనల్ మల్టిప్లేయర్స్ ఏవైతే ఉన్నాయో, అరే, బూత్, వ్యాలెన్స్ అండ్ డాడా, సో వీటితో పర్ఫార్మెన్స్ ని కంపేర్ చేస్తే బెటర్ దాన్ దట్ వన్, అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం డిలే అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ అలాగే పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ద డిజైన్ ఆఫ్ ఏరియా ఏదైతే ఉంటుందో వాటిని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట, రైట్? అండ్ ప్రాసెసర్ లో మల్టిప్లికేషన్ అనేది ఫాస్ట్ అయితే మనకి సిస్టమ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనమే ఏదైనా ఒక మొబైల్ అనేది యూజ్ చేస్తున్నాం, లేదా ఒక ల్యాప్టాప్ అనేది యూజ్ చేస్తున్నాం, ఒక వీడియో అనేది బఫర్ అయితే మనకి ఎంత చిరాకు దొబ్బుతుందో తెలిసిందే కదా. సో లైక్ ఏంటంటే మనకి బిహైండ్ దట్ వన్ క్యాలిక్యులేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇంకా మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, మనం ఓల్డ్ ఫోన్స్ లో మన మొబైల్లో పిక్ గా మనం క్యాప్చర్ చేస్తే దాన్ని ఓపెన్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం, లోడింగ్ అవుతుంది. సో లోడింగ్ అయిన కొద్ది సమ్ డిలే తర్వాత మనకి అది ఓపెన్ అవుతుంది. అలాగే కొద్దిగా లేటెస్ట్ వర్షన్ ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వాటిలో కానీ మీరు క్యాప్చర్ చేస్తే ఇమేజ్, సో ఇన్స్టాంట్లీ ఇమ్మీడియట్లీ మనకి అది ఓపెన్ అవుతుంది. సో చూడండి ఎంత అంటే టైం, ఆ యొక్క ఇమేజ్ ఓపెన్ అవడానికి టైం డిలే అనేది తీసుకుంది కదా. లైక్ ఏంటంటే అక్కడ మనకి మల్టిప్లికేషన్ అనేది పిక్సెల్ అనేటివి మనకి క్యాలిక్యులేషన్ చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో ఆ యొక్క చిప్ అనేది. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి స్టక్ అవుతుంది. లైక్ ఇంకా చెప్పాలంటే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా మనకి హై పర్ఫార్మెన్స్ వీడియోస్ ని మనం చేస్తున్నప్పుడు 4Kలో అప్పుడు కూడా మనకి ల్యాగ్ అవుతుంది. ఎందుకంటే బిహైండ్ దట్ వన్ మల్టిప్లికేషన్ అనేది స్లో ఉంటుంది అనమాట ఆ యొక్క ప్రాసెసర్ కి. ఓకే, వేదిక్ మల్టీప్లేయర్ రాకముందు మనకి చాలా మల్టీప్లేయర్స్ ఉన్నాయి. మల్టీప్లేయర్ లో ఒక్కొక్క మల్టీప్లేయర్ గురించి చూద్దాం. సో ఈ వీడియోలో ఓన్లీ మనకి థియరీ పార్ట్ మాత్రమే డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనకి కోడింగ్ పార్ట్ అనేది డిస్కస్ చేస్తాను, కొద్దిగా అర్థమవుతుంది. సో వితౌట్ నోయింగ్ ద థియరీ యూ కుడెంట్ ఏబుల్ టు రైట్ ద కోడ్. ఓకే, ChatGPT యూజ్ చేసి రాసినా కూడా మీకు అర్థం కాదనమాట. ఓకే, సో కాబట్టి మీకు థియరీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా కూడా థియరీ అనేది హైలీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ కమింగ్ టు ది పార్ట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ అండ్ కన్వెన్షనల్ మల్టిప్లేయర్స్. కన్వెన్షనల్ మల్టిప్లేయర్స్ మనకి 4 టైప్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి అరే మల్టిప్లేయర్. అరే మల్టిప్లేయర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ మనకి పార్షియల్ ప్రొడక్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు, మీరు యాడ్ చేస్తూ వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్ డిజైన్ గా ఉంటుంది, ఈజీ హార్డ్వేర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అలాగే డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి డిలే అనేది ఎక్కువగా ఉంటుంది, ఏరియా కన్జ్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనకి 8x8 మల్టిప్లేయర్ ని మనం డిజైన్ చేయాలంటే 64 అండ్ గేట్స్ అనేటివి మనకి యూజ్ అవుతాయి అనమాట. లైక్ అండ్ కమింగ్ టు ది బూత్ మల్టిప్లేయర్, సో ఈ సైన్ నెంబర్స్ మల్టిప్లికేషన్స్ కి యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో పార్షియల్ ప్రొడక్ట్స్ అనేటివి రిడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే అడ్వాంటేజ్ వచ్చేసి హార్డ్వేర్ అనేది తగ్గుతుంది.
అంటే హార్డ్వేర్ డిజైన్ పార్ట్. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి కంట్రోల్ లాజిక్స్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు +7 into -5, సో మల్టిప్లికేషన్ అనేది ఇక్కడ హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డిఎస్పీ ప్రాసెసర్లో ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఏ మల్టిప్లేయర్లో డిఎస్పీ అనేది యూజ్ చేసుకోలేము అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వ్యాలెన్సీ ట్రీ మల్టిప్లేయర్. సో దీంట్లో ఏంటంటే మనకి పార్షియల్ ప్రోడక్ట్స్ ట్రీ అండ్ స్ట్రక్చర్లో యాడ్ చేస్తారు. నెక్స్ట్ ప్యారలల్ అడిషన్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ట్రీ స్ట్రక్చర్లో ఉంటుంది కదా, సో అండర్స్టాండింగ్ అనేది కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది. అండ్ డిజైన్ పార్టింగ్ కూడా కొద్దిగా హార్డ్వేర్ అనేది కొద్దిగా కాంప్లెక్స్గానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి కంపేర్ టు ప్రీవియస్ వర్షన్స్ ఏవైతే ఉంటాయో వాటితో కంపేర్ చేస్తే హై పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి FPGA ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దాదా మల్టిప్లేయర్ ఏంటంటే ఇక్కడ మనకి వ్యాలెన్సీ ట్రీ అనే దాన్ని మన ఇంప్రూవ్డ్ వర్షన్ ఇది మనకి అనమాట. ఓకే, ఇక్కడ అడ్వాంటేజ్ వచ్చేసి హార్డ్వేర్ ఏరియా ఏదైతే ఉంటుందో అది మనకి తగ్గుతుంది అనమాట. లైక్ అక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది కదా ఏరియా, అది ఇక్కడ మనకి తగ్గించుకుంటాం. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి డిజైన్ కాంప్లెక్సిటీ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఓకే, ఎందుకంటే దానికి ప్రీవియస్ వర్షన్ దానికి అప్గ్రేడ్ వర్షన్ కాబట్టి. ఓకే, డిసడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి కదా. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనకి వేదిక్ మ్యాథమెటిక్స్ లో ఊర్ధ్వ త్రైభాగ్యం సూత్రం అండ్ లైక్ ఆల్గారిథం అనేది ఒక మల్టిప్లికేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే మనకి వర్టికల్ నెక్స్ట్ క్లాక్ వైజ్ ఇక్కడ మిక్స్ అయిన పక్కన స్క్రీన్ పైన కనపడుతుంది కదా, సో ఈ విధంగా మనకి మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది అనమాట. లైక్ మనకి అడ్వాంటేజ్ వచ్చేసి అంటే వేదిక్ మల్టిప్లేయర్ అనేది యూజ్ చేయడం వలన ప్యారలల్ పార్షియల్ ప్రొడక్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే లెస్ డిలే అనేది ఉంటుంది, హై స్పీడ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ అలాగే సింపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది అనమాట. ప్యారలల్ హెడ్ యాడర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సో అంటే పార్షియల్ ప్రొడక్ట్స్ అనేవి ఫాస్ట్ గా యాడ్ చేయడానికి మనకి CL అనేది యూజ్ చేస్తాం అనమాట. ట్రిపుల్ క్యారీ యాడర్ అనేది ఉంది కదా, సో దాంట్లో ఏంటంటే మనకి బిట్ బై బిట్ ప్రాపిగేషన్ అనేది అవుతుంది అనమాట. ప్రాపిగేట్ అవుతుంది, నాట్ ప్రాపిగేషన్, ఇట్స్ ప్రాపిగేట్. ఓకే, కాబట్టి డిలే అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అదే CLAలో వచ్చి మనకి క్యారీ అనేది ప్యారలల్ గా క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఒకటి కాబట్టి అడిషన్ అనేది ఫాస్ట్ గా కంప్లీట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకి ఎప్పుడైతే బోత్ వన్స్ ఉంటాయో అంటే A0 అంటే మనకి ట్రూత్ టేబుల్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 1 ఉన్నప్పుడు మనకి 10 ఉన్నప్పుడు మనకి ఎప్పుడు మనకి క్యారీ అనేది వస్తుందని మీరు అబ్జర్వ్ చేయండి. సో వీడియో అనేది కొద్దిగా లెంత్ గా ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ఐ నీడ్ టు గివ్ ఫుల్ నాలెడ్జ్ టు యూ గైస్. ఐ నీడ్ వన్ థింగ్ ఫ్రమ్ యూ గైస్, లైక్ do subscribe our channel and please like, share and subscribe with your friends also. That is the only motivate to me to do more videos. Triple carry అనేది ఎందుకు యూజ్ చేయకూడదు, why only we use CLA adder అంటే రిపిల్ క్యారీలో మనకి ప్రాపిగేట్ అనేది డిలే అనేది ఎక్కువగా ఉంటుంది. లార్జ్ మల్టిప్లేయర్స్ అనేవి యూజ్ చేయడం వలన మనకి స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, CLL అయితే మనకి ప్యారలల్ క్యారీ అనేది జనరేట్ చేస్తాం, హై స్పీడ్ మల్టిప్లికేషన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో జనరేటెడ్ క్యారీ అంటే కరెంట్ బిట్ పెయిర్ అనేది ఇట్ సెల్ఫ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే బోత్ బిట్స్ అనేవి 1 ఉంటాయో క్యారీ అనేది డెఫినెట్ గా జనరేట్ అవుతుంది కదా. మనకి అడిషన్ చేసినప్పుడు మీరు ట్రూత్ టేబుల్ గానీ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఐడియా ఉంటుంది, రైట్. టు ప్రాపిగేటెడ్ క్యారీ అంటే ఈ ఇట్ సెల్ఫ్ గా జనరేట్ చేసుకోదు, ప్రీవియస్ గా ఏదైతే క్యారీ ఉంటుందో దాన్ని మనకి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ బిట్ కి ఫార్వర్డ్ చేస్తుంది. ఓకేనా, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది చూడవచ్చు. ఇక్కడ 10 వచ్చింది. 10 అంటే మనకి క్యారీ అనేది రాదు, కానీ ప్రీవియస్ గా ఏదైతే జనరేట్ అయి ఉంటుందో క్యారీ, సో అప్పుడు మనకి క్యారీ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో అదే మనకి ఇక్కడ ప్రాపిగేటెడ్ క్యారీ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వెన్ A=0 B=0 ఉన్నప్పుడు అక్కడ కూడా మనకి క్యారీ అనేది రాదు. ఓకేనా, కానీ ఇక్కడ మనకి డజంట్ జనరేట్ ద క్యారీ అండ్ ఆల్సో స్టాప్ ద ప్రీవియస్ క్యారీ ఫ్రమ్ ద ప్రాపిగేటింగ్. అంటే ప్రీవియస్ గా ఉన్నట్టు వాల్యూలో కూడా మనకి క్యారీ అనేది రాలేదు. అంతకుముందు ఫస్ట్ లో ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఉన్నప్పుడు క్యారీ అనేది నెక్స్ట్ స్టెప్ కి ఫార్వర్డ్ అయింది. సో తర్వాత మళ్ళీ A=0 B=0 ఉన్నప్పుడు కూడా మనకి క్యారీ అనేది జనరేట్ అవ్వలేదు. సో అలాగే ప్రీవియస్ గా కూడా మనకి క్యారీ అనేది రాలేదు. ఓకే, అప్పుడు మనకి టోటల్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాను. సో కంప్లీట్ CLA కండిషన్స్ అంటే ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి, రైట్. సో లార్జ్ గా 32-bit మల్టిప్లైయర్ ని డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయవచ్చు కదా. సో ఎందుకు వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద బ్లాక్ వైజ్ లైక్ 2-bit నెక్స్ట్ అలాగే 4-bit 16-bit ఇలాగా బ్లాక్ వైజ్ గా మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి అంటే సో లార్జ్ సర్క్యూట్స్ ని డైరెక్ట్ గా మీరు ఇంప్లిమెంట్ చేయవచ్చు, నో ప్రాబ్లం. బట్ కాంప్లెక్స్ అవుతుంది. ఎర్రర్ వచ్చిందా కూడా మనకి ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళీ రీరైట్ చేయడానికి కొద్దిగా కాంప్లెక్సిటీగా ఉంటుంది అనమాట. సో అదే మనం బ్లాక్ వైజ్ గా మనం డిజైన్ చేసాం అనుకోండి, సో ఇఫ్ ఎనీ ఎర్రర్ ఈస్ కమింగ్ ఇన్స్టెంట్లీ వీ కెన్ మేక్ దట్ ఎర్రర్ అనమాట.
రిడ్యూస్ ద డిజైన్ కాంప్లెక్సిటీ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అప్లికేషన్ చూస్తాం. లోనే చెప్పాను ఇంట్రడక్షన్ లో, రైట్? సో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ లో మీకు నేనైతే మ్యూజిక్ లవర్ నే, సో మీరు కానీ మ్యూజిక్ లవర్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఓకే, సాంగ్స్ వినేటప్పుడు మనకి మన ఫోన్ లో సాంగ్స్ ప్లే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే బ్యాక్గ్రౌండ్ లో కూడా నాయిస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ యొక్క క్లీన్ ఆడియో అనేది మనకి రావాలంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని మనం రిమూవ్ చేస్తాం. బ్లూటూత్ అనేది యూజ్ చేస్తుంటాం. సో వాటిలో కూడా మనకి ఈ యొక్క డిఎస్పీ ఫిల్టర్స్ అనేవి అప్లై అవుతుంది అనమాట. ఆ యొక్క ఫిల్టర్స్ లో మనకి థౌజండ్స్ ఆఫ్ మల్టిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, అవి మనకి కనపడవు, రైట్? నెక్స్ట్ రాడార్ సిగ్నల్ ప్రాసెసింగ్ లో కూడా మనకి జరుగుతుంటుంది. లైక్ ఏంటంటే మనం ఒక సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ చేసామంటే అది ఆబ్జెక్ట్ గా అనేది హిట్ అయ్యి మళ్ళీ బ్యాక్వర్డ్ వచ్చేసి మళ్ళీ మనకి రిసీవ్ అవుతుంది కదా. సో అప్పుడు కూడా మనకి డిఎస్పీ ప్రాసెసింగ్ అనేది అక్కడ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎఫ్ఐఆర్ అనేది యూజ్ చేస్తాం, ఎఫ్ఎఫ్టీ అనేది యూజ్ చేస్తాం, రైట్? అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ లో కూడా లైక్ ఇదివరకు చెప్పే కదా, మన మొబైల్స్ లో అంటే ఓల్డ్ మొబైల్ కి నెక్స్ట్ అలాగే న్యూ మొబైల్ కి కంపారిజన్ చేసినప్పుడు హౌ మచ్ డిఫరెన్స్ ఫేస్డ్ అనేది లైక్ అలాగా అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఏంటంటే మనకి వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా. సో 5G కమ్యూనికేషన్ కూడా మనం యూజ్ చేస్తాం వేదిక మల్టీప్లేయర్స్ అనమాట. సో లైక్ డేటా, వాయిస్, వీడియో ట్రాన్స్మిట్ చేయాలి అంటే సిగ్నల్స్ ని ప్రాసెసింగ్ చేయాలి. సో మీకు జనరేషన్ అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ యొక్క జనరేషన్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే హౌ మచ్ ద కమ్యూనికేషన్ ఇట్ విల్ ఎవాల్యుయేటెడ్ అనేది మీరు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో 5G అప్కమింగ్ డేస్ లో మనకి 6G, 7G సో కమ్యూనికేషన్ అనేటివి ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఈ యొక్క అల్గారిథమ్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ద మల్టిప్లికేషన్ ప్రాసెస్ కానివ్వండి, మల్టిప్లికేషన్ టైం, సో ఏవైతే ఉంటాయో ట్రాన్స్మిషన్ టైం ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వాలి డెఫినెట్ గా, రైట్? సో ఇప్పుడు మనం 5Gతో ఏవైతే ఇబ్బంది పడుతున్నామో సో వాటిని అంటే ఈ యొక్క డ్రాబ్యాక్స్ ని ఇంప్లిమెంట్ చేసి మనకి 6Gలో మనకి ఇంప్లిమెంటేషన్ వర్షన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో కంపల్సరీగా మనకి మల్టిప్లికేషన్ అనేది డెఫినెట్ గానే ఉంటుంది, రైట్? సో మోడ్యులేషన్ సిగ్నల్స్ లో కూడా మనకి ఖచ్చితంగా యూజ్ చేస్తాం ఈ యొక్క వేదిక మల్టీప్లేయర్ అనేది. కమ్యూనికేషన్ సిస్టమ్ గానీ మీకు టచ్ ఉన్నట్లయితే వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ అనమాట. మీకు ఈ యొక్క డిమోడ్యులేషన్ అంటే ఏంటో తెలియదు, మోడ్యులేషన్ అంటే ఏం తెలియదు అంటే మీకు ఏం చెప్పలేను. సో అన్ని చెప్పాలంటే వీడియో అనేది ఇట్స్ వెరీ లార్జ్ టు వాచింగ్ అండ్ మీకు కూడా బోరింగ్ ఉంటుంది. నాకు OFDM అంటే ఆర్థోగోనల్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనమాట. మనకి సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఉన్నాయి కదా, టైమ్స్ డివిజన్ కానీ, ఫ్రీక్వెన్సీ డివిజన్ కానీ. ఓకే, ఈ యొక్క డివిజన్ మల్టీప్లెక్సింగ్ లో కూడా మనకి వేదిక మల్టీప్లేయర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, రైట్? అండ్ అలాగే ఛానల్ ఈక్వలైజేషన్ లో కూడా మనకి యూజ్ అవుతుంది మనకి వేదిక మల్టీప్లేయర్ యొక్క అప్లికేషన్స్. ఓకే, మీ నో how much you understand, and so please like, share and subscribe. I need your support, guys.